మనము కూడా నిర్లక్ష్యము చేయునట్లు వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. దాంతో ఇప్పుడు అవసరం ఏముందిలే, అదంతా ఇంపార్టెంట్ కాదులే, ఏముందిలే పోయిన వారం కూడా చెప్పి ఏముందిలే అనేది పెద్ద దరిద్రం అని, ఏముందిలే అనేటట్టు చేసి మన సోమరితనం, బద్ధకత్వం, పనికిమాలినతనం, పండుబోతుతనం, తిండిపోతుతనం, నిద్రపోతుతనం, దీనివల్ల మనకు దేవుడు అనుగ్రహించిన బలమైన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి మొద్దుబారిపోయి ఎదుర్కొనడానికి పనికిరానివైపోయి నిరుపయోగమైపోయిన పరిస్థితుల్లో నేడు సంఘములో అనేకులున్నారు. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకుందురేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండిరి. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ తమ నక్కులను, పారలను, గొడ్డండ్రను, పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను. అయితే నక్కులకును, పారలకును, 3 ముండ్లు గల కొంకులకును, గొడ్డండ్రకును, మునుకోల కర్రలు సరిచేయుటకును ఆకురాళ్ళు మాత్రము వారి యొద్ద నుండెను. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను, యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతుల్లోనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సౌలుకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రము అవి ఉండెను. ప్రభునందు ప్రియులారా, ఒక ఆశ్చర్యకరమైనటువంటి వచనం ఏంటంటే 22వ వచనం. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను, యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటయే గాని లేకపోయెను అన్నమాట. ఫిలిస్తీయులకు, ఇశ్రాయేలీయులకు తరచుగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. ఫిలిస్తీయులకి ప్రతిసారి ఏదో ఒక తంతుతో వస్తారు, తన్నులు తింటారు. కొన్నిసార్లు వాళ్ళు ఇళ్లను కొడతారు, కొన్నిసార్లు ఇళ్ల చేత వాళ్ళు తన్నులు తింటారు. అయినా వాళ్ళకి సిగ్గురాదు, వాళ్ళు యుద్ధం మానుకోరు. నిరంతరం అదను చూసి ఇశ్రాయేలీల మీద పడతానే ఉంటారు వాళ్ళు. ఈ ఫిలిస్తీయులు, ఈ ఇశ్రాయేలీయులు 2 వర్గాలు. మనకి, మనం పోరాడుతున్న శత్రువులకి సాదృశ్యంగా కనపడతారు. కొద్ది మాటలే, నేను ఎక్కువసేపు చెప్పనని ముందే చెప్పాను, మీరు జాగ్రత్తగా సీరియస్గా వినండి. వీళ్ళిద్దరూ మనం పోరాడుతున్న శత్రువులకు సాదృశ్యంగా మన కళ్ళ ముందున్నారు. బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలు ఇలా ఉంది. 11లో, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. 11లో అంటాడు. పాత నిబంధనలోని కొన్ని సంగతులు ఎందుకు దేవుడు రాయించాడంటే అవి దృష్టాంతములు, ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్. దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడు. మనము కూడా పోరాటంలోనే ఉన్నాం, మనకు తెలియదు. కానీ తెలుసుకోవాలి, నిరంతరం మనం పోరాడుతూనే ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ శత్రువులు మన కంటికి కనబడకుండా నిరంతరం మన మీద ఫైట్ చేస్తూనే ఉన్నారు. దానికి అనేక కారణాలు చాలాసార్లు చెప్పాను, వాళ్ళు మన మీద ఎందుకు పోరాటం చేస్తారని. మొట్టమొదటిది, మనల్ని బట్టి అసూయ గనుక మనల్ని నాశనం చేయాలని చూస్తారు సాతాను సంబంధులు. సాతాను వాళ్లకు దక్కనిది మనకు దక్కుతున్నందున వారికి అసూయ. రెండవది, దేవుడు మనల్ని మన పక్షాన స్పెషల్గా మనల్ని ప్రేమించాడు కనుక మనమంటే వాళ్ళకి గిట్టదు. అంతేకాదు, ఎవ్వరికి దక్కని ఉన్నత స్థానం, దైవ కుమారుని ప్రక్కన కూర్చుండి పరిపాలించేటువంటి స్థానం మనకు దక్కబోతుంది. అహంకారాలను ఎదిరించి దీనులను పైకెత్తే దేవుడు భూమి మీద నుండి సంఘమును పైకెత్తి దైవ కుమారుని ప్రక్కన కూర్చోబెట్టబోతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక మనమంటే ద్వేషం. మనం సింహాసనం ఎక్కబోతున్నాం కనుక మనమంటే ద్వేషం. వాళ్లకు దక్కనది మనకు దక్కింది కనుక ద్వేషం. అంతేకాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. సైతాను, దురాత్మలు మనల్ని అటాక్ చేయడానికి కారణాలు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో
లోకంలో నశించిపోయే స్థితిలో ఉన్న వాళ్ళ విషయంలో వాడికి పోరాటం లేదు. వాళ్ళంతా చచ్చిన చేపల్లాగా వాడి బుట్టలో కూర్చున్నారు. ఇప్పుడు వాడు నిరంతరం ఎవరిని దాడి చేస్తున్నాడంటే, తప్పించుకున్నాం చూడు వాడి బుట్టలో నుండి. చిక్కిపోయారా అనుకున్నా తప్పించుకున్నాం మనం యేసు ప్రభు రక్తము వలన. తప్పించుకున్న మనల్ని నిరంతరం వాడు దాడి చేస్తూ ఉంటాడు. ఏ కారణాల చేత అంటే ముందు చెప్పిన కారణాల చేత. మనల్ని మళ్ళా వెనక్కి తిప్పడానికి, మనల్ని కృంగదీయటానికి, మానసికంగా వికలనలు చేయటానికి, మన ప్రాణాన్ని మనమే తీసుకునేటట్టు చేయటానికి, మనకేది అందకుండా చేయటానికి, మనల్ని శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కృంగదీయటానికి, మనల్ని ద్వేషించే శత్రువు నిరంతరం మనల్ని గమనిస్తానే ఉంటాడు. వాడు అస్త్రాలు వాడు వదులుతానే ఉంటాడు అనేది పచ్చి నిజం. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అయితే రకరకాల తంత్రాలు వాడు ఉపయోగిస్తాడు. వాడు ఉపయోగించే తంత్రాల్లో పోయిన వారం 3 తంత్రాలు నేను చెప్పాను. అవమానం, అనుమానం, అపరాధ భావం అనే 3 సంగతులు చెప్పాను. మిగిలిన తర్వాత చెప్తా. వాడి ఎత్తుగడ ఫిలిస్తీయుల ఎత్తుగడలాగుంటుంది, ఐగుప్తీయుల ఎత్తుగడలాగుంటుంది వాడి కుట్రంతా. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలీయులు తమతో యుద్ధానికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఆయుధాలు ఉండొద్దు. ఆయుధాలున్నా అవి పదును పెట్టే వాళ్ళని లేకుండా చేస్తే, ఆయుధాలున్నా మొద్దుబారిపోయిన ఆయుధాలు వాళ్ళకి యుద్ధానికి పనికిరావు. కాబట్టి వీళ్ళు చేసిన కుట్ర ఏంటో తెలుసా? ఆయుధాలకు పదును పెట్టే కమ్మరి వాండ్రు ఉంటారు కదా, వాళ్ళు ఇశ్రాయేలు దేశంలో పని చేయకుండా చేశారు. చివరికి 22వ వచనంలో అనుకున్నదే జరిగింది. ఏం జరిగిందంటే, రాజు దగ్గర, ఆయన కొడుకు దగ్గర తప్ప మిగిలిన ఎవరి దగ్గర కూడా ఆయుధాలు లేవు. ఉన్నా అవి పనికిరావు. మొద్దుబారిపోయినటువంటి కత్తులు, పోట కత్తులు ఎందుకు పనికొస్తాయి? పదును గల ఆయుధాలు పనికొస్తాయి, పదును లేని ఆయుధాలు పనికిరావు. పదును పెట్టడానికి కమ్మరి వండర్ లేకుండా చేశారు. మనల్ని అటాక్ చేయడానికి శత్రువు ఉపయోగించేటువంటి తంత్రాల్లో మరొక తంత్రం ఏంటంటే, మన ఆయుధములను నిరుపయోగము చేయటం. ఇది కూడా ఆ ప్రాసం మీదే వచ్చింది. 4వదిగా మీరు రాసుకోవచ్చు. ఆయుధములను నిరుపయోగంగా చేయటం. ఆయుధాలను గురించి మనం శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యంగా ఉండటం. ఒకసారి మీరు ఆలోచించండి. కత్తులు ఉన్నప్పుడు, పోట కత్తులు ఉన్నప్పుడు, గొడ్డండు ఉన్నప్పుడు, 3 ముండ్లు గల కొంకులు ఉన్నప్పుడు, ఈ వస్తువులన్నిటినీ ఎప్పటికప్పుడు పదును చేసుకొని పెట్టుకోవాలా లేదా? యుద్ధం వచ్చినప్పుడు చూసుకుందాములే అని వాటిని అశ్రద్ధ చేసేటట్టుగా వాళ్ళ వ్యవహారం కనపడుతుంది. సడన్గా యుద్ధం వచ్చింది, ఇప్పుడు పోయి పొడుద్దామంటే ఎవడికి కత్తులు పదును లేవు. ఇక పదునైన కత్తితో వాడు పొడిసేడు పొడిపించుకోవడం తప్ప ఈడు పొడిసేదేం లేదు. ఎందుకంటే వీడి దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి కానీ పనికిరావు. కానీ వాడి దగ్గర ఉన్న ఆయుధాలు ఎప్పటికప్పుడు అవి లైన్ చేసి పెట్టుకుంటున్నాడు. మనకున్న ఆయుధాలను పనికి రాకుండా చేసి వాడి దగ్గర ఉన్న ఆయుధాలు పనికి వచ్చేటట్టు చేయటమే శత్రువు తంత్రాలలో మరొక తంత్రం. దీనికి స్పష్టమైన నిరూపణ ఫిలిస్తీయులు చేసిన కుట్ర. స్పష్టంగా మనం వచనం చదువుకున్నాం. ఇప్పుడు దేవుడు మనకు కూడా కొన్ని ఆయుధాలు ఇచ్చాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో. అయితే ఆ ఆయుధాలను ఇశ్రాయేలీయులు నిర్లక్ష్యం చేసినట్టు మనము కూడా నిర్లక్ష్యము చేయునట్లు వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. దాంతో ఇప్పుడు అవసరం ఏముందిలే, అది అంత ఇంపార్టెంట్ కాదులే, ఏముందిలే. నేను పోయిన వారం కూడా చెప్పా, ఏముందిలే అనేదే పెద్ద దరిద్రం అని. ఏముందిలే అనేటట్టు చేసి మన సోమరితనం, బద్ధకత్వం, పనికిమాలినతనం, పండుబోతుతనం, తిండిబోతుతనం, నిద్రబోతుతనం, దీనివల్ల మనకు దేవుడు అనుగ్రహించిన బలమైన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి మొద్దుబారిపోయి శత్రువును ఎదుర్కొనడానికి పనికిరానివైపోయి
నిరుపయోగమైపోయిన పరిస్థితుల్లో నేడు సంఘములు అనేకులు ఉన్నారు. దానికి కారణం ఏముందిలే అనుకోవటం, యుద్ధం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోవటం. దేవుడు అన్నాడు, అపవాదికి చోటియ్యకుడి అంటే ముందుగానే మెళకువగా ఉండండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండండి అన్నాడు. శత్రువుని గురించి చెప్పిన ప్రతి చోట కూడా భయపడొద్దు అని చెప్పాడు ముందు. నిబ్బరము అంటే నిర్భయము అని అర్థం. అంటే భయము లేకుండా ధైర్యముగా ఉండండి అని చెబుతూనే, భయపడకండి, వాడు మిమ్మల్ని వెతుకుతూ తిరుగుతున్నాడు, ఎప్పుడు దొరుకుతారా, ఎక్కడ దొరుకుతారా, ఏ పాయింట్లో దొరుకుతారా మింగుదామని, లైఫ్ లేకుండా చేద్దామని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు అదే పనిలో ఉన్నాడు. అయితే మీరు భయపడొద్దు కానీ మెళకువ కోల్పోవద్దు అంటున్నాడు. చురుకుగా ఉండండి, తెలివిగా ఉండండి, వివేచన కలిగిన వార యుద్ధమునకు ఎల్లప్పుడూ సంసిద్ధులై ఉండండి. యుద్ధమునకు సిద్ధముగా ఉండటం అంటే ఏంటో తెలుసా? ఆయుధములను సమకూర్చుకొనుట, ఆయుధములకు పదును పెట్టుకొనుట, ఆయుధములను వాడుకలో ఉంచుట చాలా కీలకం ఇది. కానీ వాడు మన ఆయుధములు మొద్దుబారిపోయేటట్టు కుట్ర చేస్తాడు, వాటికి పదువులు లేకుండా చేస్తాడు, అవి పనికి రాకుండా చేస్తాడు. వాటిని మనం నిర్లక్ష్యం చేసేటట్టు, అశ్రద్ధ చేసేటట్టు కుట్ర చేస్తాడు. దానికి వాడు మన మనసులో అవి అంత ఇంపార్టెంట్ కాదులే, ఏముందులే తర్వాత చూద్దాములే అని మనం అనుకునేటట్టు వాడు శోధిస్తాడు.